హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు నా తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, నా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్. సో ఈ వీడియో వచ్చేసి ఈమెయిల్ ఎలా క్రియేట్ చేయాలని స్టెప్ బై స్టెప్ ఈ వీడియో మొత్తం ఈ వీడియోలో చెప్పాను. సో స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. గైస్, ముందుగా మనం గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని సో ఇక్కడ పైన కనిపిస్తుంది కదా ఒక ఐకాన్ని క్లిక్ చేయండి. యాడ్ అనదర్ అకౌంట్ క్లిక్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా క్రియేట్ ఏ న్యూ అకౌంట్ అని, క్రియేట్ అకౌంట్ అని. సో దీన్ని క్లిక్ చేయండి. ఫర్ మై పర్సనల్ యూజ్, ఫర్ మై చైల్డ్, ఫర్ వర్క్ ఆర్ మై బిజినెస్ ఉంటుంది. పర్సనల్ యూజ్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ నేమ్ వచ్చేసి నేను కొత్త ఛానల్ క్రియేట్ చేసిన కాబట్టి దానికోసం ఈమెయిల్ క్రియేట్ చేసిన. సో దాని నేమ్ వచ్చేసి నా టెక్, ఇక్కడ తెలుగు, కింద లాస్ట్ నేమ్ వచ్చేసి తెలుగు అని ఇస్తాను. సో అయిపోయింది, నెక్స్ట్ కొడతాను. సో మంత్ డేట్ వచ్చేసి మీ బర్త్డే డేట్, మంత్, అలాగే ఇయర్ కూడా ఎంటర్ చేయండి ఇక్కడ. సో జెండర్ వచ్చేసి మెయిల్, మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇచ్చేయండి. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. మీ ఈమెయిల్ ఏదైతే ఉందో దానికి పేరు ఎలా ఇవ్వాలని చెప్పి ఇది ఒక 3 శాంపిల్స్ ఇస్తుంది. సో ఇట్లా క్లిక్ చేయండి. లేకపోతే మీ ఓన్గా క్రియేట్ చేయాలనుకుంటే యూజ్ యువర్ ఎగ్జిస్టింగ్ ఈమెయిల్ అని ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి మీ ఓన్గా క్రియేట్ చేసుకోండి. సో నాకైతే మూడిట్లో ఇది బెటర్ అనిపించింది. నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసి మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసేటప్పుడు ఒక స్మాల్ లెటర్, ఒక క్యాపిటల్ లెటర్ అండ్ అలాగే నెంబర్స్, అలాగే స్పెషల్ డిజిట్ ఒకటి ఉండాలి, @ కానీ హ్యాష్ ట్యాగ్ కానీ. సో ఇక్కడ పాస్వర్డ్ క్రియేట్ చేసుకునేటప్పుడు కొంచెం స్ట్రాంగ్గా క్రియేట్ చేయమని చెప్తుంది. సో ఓకేనా. సేమ్ పాస్వర్డ్ కింద కూడా ఎంటర్ చేయండి. ఒకసారి పాస్వర్డ్ కరెక్ట్ కాదు షో పాస్వర్డ్ మీద కొట్టి చెక్ చేసుకోండి. సో ఓకే అయితే నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మొబైల్ నెంబర్, మీరు యూజ్ చేస్తున్న మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. దాని తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఎంటర్ ద 6 digits వెరిఫికేషన్ కోడ్. మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి ఒక టెక్స్ట్ మెసేజ్ వస్తుంది. 6 digits నెంబర్ ఓటీపీ వస్తుంది. సో దాన్ని ఎంటర్ చేయాలి. సో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ ఓటీపీ రాకపోతే గెట్ నెక్స్ట్ కోడ్ అని ఉంది. సో దాన్ని ఎంటర్ చేయండి, మళ్ళీ వస్తుంది. ఇక్కడ ఏమడుగుతుందంటే మీ ఈమెయిల్ ఒకవేళ రికవరీ అవ్వాలంటే ఆల్టర్నేట్ ఒక ఈమెయిల్ ఇవ్వాలి. సో అది ఉన్నా లేకపోతే స్కిప్ చేసేయండి, ఉంటే ఎంటర్ చేయండి. సో నాకు ఉంది కాబట్టి నేను ఎంటర్ చేస్తాను. సో ఉన్న వాళ్ళు ఎంటర్ చేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. సో మీ డీటెయిల్స్ వస్తుంది. ఇక్కడ నేను పెట్టిన పేరు వచ్చేసి నా టెక్ తెలుగు. సో ఇక్కడ వచ్చేసి మీ మొబైల్ నెంబర్ ఉంటుంది. సో మొత్తం కన్ఫర్మ్ చేసుకొని నెక్స్ట్ కొట్టండి. దెన్ ప్రైవసీ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి. సో చూసేసుకొని అగ్రి కొట్టేసేయండి. అండ్ ఫైనల్లీ లాగిన్ అయిపోయింది. మేనేజ్ గూగుల్ అకౌంట్స్లోకి వెళ్తే మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ అన్ని, పర్సనల్ ఇన్ఫో అన్ని డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో ఇంతే. సో ఒక ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవాలంటే సో ప్రాసెస్ అయితే ఇది. సో ఇంత ఈజీగా ఒక ఈమెయిల్ ఐడిని క్రియేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో యూట్యూబ్ అకౌంట్ ఎలా ఛానల్ క్రియేట్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో అంటిల్ లెట్స్ బాయ్.